హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజైతే మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న ఛానల్లోనే సేమ్ ఇంకా స్టిల్ వ్యాలిడ్ సేమ్ అదే ఛానల్లోనే ఇంకా రన్ అవుతుంది. బట్ లిటిల్ బిట్ కన్సల్టేషన్ మోడ్లో ఉంది అని చెప్పొచ్చు. ఈ 3 క్యాండిల్స్ కూడా ఎటు కూడా హై బ్రేక్ అవ్వలేదు, ఎయిదర్ లో కూడా బ్రేక్ అయితే కాలేదు. మొన్న లాస్ట్ టైం మనకి ఇది టెస్ట్ చేసింది ఈ ఛానల్ ఏదో బ్రేక్ అవుతున్నట్టు, బట్ మళ్ళీ అగైన్ సేమ్ అక్కడనే వచ్చి క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. సో ఒకసారి నిఫ్టీ చూసేద్దాం. సో రేపు వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్ వచ్చేసి థర్స్డే ఉంది ఈసారి ఎక్స్పైరీ అయితే, బికాజ్ గుడ్ ఫ్రైడే హాలిడే ఉంది మనకి. ఓకే, 29th హాలిడే అండ్ యాజ్ యూజువల్గా వీకెండ్ ఉంది. కంటిన్యూస్గా 3 days వచ్చి హాలిడేస్ ఉన్నాయి. సో రేపు ఎల్లుండ మాత్రమే మనకి ట్రేడింగ్ డేస్ అయితే ఉన్నాయి. 28th వచ్చేసి కంప్లీట్గా మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ థర్స్డే అయితే ఉన్నాయి. సో స్టిల్ ఇంకా మనం ఏదైతే ఛానల్ అయితే అనుకున్నామో, సో ఇంకా నిఫ్టీ కూడా అదే సేమ్ స్టిల్ రెస్పెక్ట్ అయితే చేస్తుంది ఇంకా. సో రైజింగ్ ఛానల్ అనేది కంప్లీట్గానే ఇంకా ఉంది. బట్ ఏదైతే ప్రీవియస్ డే మనకి లాస్ట్ వీక్ది క్యాండిల్ ఉందో డైలీ టైం ఫ్రేమ్ మీద, సో అది కంప్లీట్గా ఒక రిఫరెన్స్ లాగా తీసుకుంటే కనుక ఎట్ దిస్ లెవెల్ అంటే 22,200 పైన వచ్చేసి మనకి ఇంకా అప్ సైడ్ అనేసి మనం వెళ్ళొచ్చు. అలానే 21,900 వచ్చేసి డౌన్ సైడ్. ఇవి బేసికల్గా మనకు ఉన్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఇది డైలీ టైం ఫ్రేమ్లో. సో 1 hour టైం ఫ్రేమ్లో ఉన్నాము నిఫ్టీలో. సో కంప్లీట్గా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది తప్ప ఒక క్లారిటీ అయితే లేదు ఎగ్జాక్ట్గా. సో కంప్లీట్గా ఒక జిగ్జాగ్లో వెళ్తూ ఉంది. సో ఏదైతే మనం ఇందాక అనుకున్నామో ఈ లెవెల్స్ వచ్చేసి మనకి ఒక రిఫరల్ పాయింట్ లాగా ఉంటాయి. అప్పటిదాకా కూడా కన్సల్టేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో అందుకనే ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం, సో దట్ రేపుకి ఈ లెవెల్స్ ఏంటి అనేది మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నిన్న అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజున గ్యాప్ డౌన్ అయ్యి కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఒక్కసారి మనకి మంచి మొమెంటం అయితే అప్ సైడ్ అయితే వచ్చింది. సో ఈరోజు కూడా గ్యాప్ డౌన్ అయితే అయ్యింది, బట్ ఈ లెవెల్లోకి వచ్చేసరికి కంప్లీట్గా ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి మంచి రికవరీ బౌన్స్ అయితే అయ్యింది. బట్ అక్కడ నుంచి కూడా ఒక డైరెక్షనల్ లెస్గా రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. ఏదైతే ఈవెన్ 5 minutes క్యాండిల్ కూడా హై ఆర్ లో కూడా బ్రేక్ అవ్వలేదు. చాలా కంప్లీట్ రేంజ్ బౌండ్ అని చెప్పొచ్చు ఈరోజు మార్కెట్ అయితే. సో రేపటికి కనుక మనం చూసుకుంటే బీటీఎస్టీ అయితే సిఈ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ రేపు కనుక ఈ లెవెల్స్ వరకు కూడా మనం ఇన్ కేస్ ఒకవేళ, ఎందుకంటే నెక్స్ట్ డే ఎక్స్పైరీ ఉన్నప్పుడు మనకి రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ వచ్చేసి ఎల్లుండి ఉంది. సో బ్యాంక్ నిఫ్టీతో పాటు ఏదైనా మొమెంటం వస్తే కనుక మనం చూసుకోవడానికి ఉంటుంది. సో ఏదైతే మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రేంజ్ వచ్చిందో, సో ఈ లెవెల్ని కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఇచ్చేద్దాం. 2273, 21,997. ఓకే, అఫ్కోర్స్ 22,000 అనుకోండి లెవెల్ అయితే, అంటే అరౌండ్ ఒక 70 points అయితే ఉన్నాయి. సో గ్యాప్ అప్ ఇచ్చిన తర్వాత 22,000 పైననే గనక మనకి ఇక్కడ ఇచ్చింది అనుకుంటే కనుక, గ్యాప్ అప్లో ఇచ్చింది అంటే 22,080 పైన 15 minutes క్యాండిల్ కూర్చుంది అంటే కనుక, ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ ఏరియాలో మనకి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ అనేది ఒకటి ఫీల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియాలో నుంచి కూడా మనకి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం కూడా లాస్ట్ టైం అయితే జరిగింది. సో ఇదే ఏరియా నుంచి కూడా కంప్లీట్గా కిందికి రావడం కూడా జరిగింది. సో ఏదైతే ఈ 22,080 అనేది ఉందో, 70 నుంచి 80 చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్లో ఫర్ టుమారో. సో ఇన్ కేస్ ఒకవేళ 80 పైన 15 minutes క్యాండిల్లో మంచి బుల్లిష్ క్యాండిల్ కనుక కూర్చుంటే వీ కెన్ గో ఫర్ లాంగ్. అండ్ మనకి వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,120గా మనకి ఫస్ట్ టార్గెట్ ఉంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,160. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఫర్ అప్పర్ సైడ్. అండ్ డౌన్ సైడ్కి వస్తే కనుక 22,997 ఆర్ 980 వరకు కూడా ఈ జోన్ తర్వాత ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ వస్తే కనుక దాన్ని బట్టి మనం ట్రేడ్ అయితే షార్ట్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,960 ఏదైతే మనకి లో ఉందో ఈ డేలో, అండ్ ప్రీవియస్గా కూడా అక్కడ మనకి సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవ్వడం జరిగింది. సో అందుకని దట్ విల్ బీ అవర్ ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్లో మనం తీసుకుంటే సరిపోతుంది, అంటే 21,900 మంచి రౌండ్ లెవెల్ అనమాట. సో దీస్ ఆర్ ద
నో ట్రేడ్ జోన్స్, ఇవి వచ్చేసి మనకి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ లెవెల్స్. అండ్ ఓఏ కూడా చూసేద్దాం బ్యాంక్ నిఫ్టీని చూసిన తర్వాత. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇందాక చెప్పుకున్నట్టు మంచి ఒక ఛానల్లో అయితే ఇరుక్కునే అయితే ఉంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో లాస్ట్ టైం మనం అనుకున్నాము ఇది మన హెడ్ అండ్ షోల్డర్స్ ఫార్మేషన్ అయితే అవుతా ఉంది అనేసి. సో ఒక్కసారి ఇంకా ఎక్కడి వరకు వచ్చింది అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి బేస్ లైన్ అనుకున్నాము లాస్ట్ టైము. సో ఇది వచ్చి ఒక రైట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ షోల్డర్. సో ఇది ఇంకా ఫార్మేషన్ అయితే అవుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ ఫార్మేషన్ గురించి. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,250 లెవెల్స్. సో ఆల్మోస్ట్ 47,000 వరకు వెళ్ళింది. ఇంకొక 250 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే ఫస్ట్ టార్గెట్గా ఉంది. ఒకవేళ 250 కూడా క్రాస్ అయితే కనుక నెక్స్ట్ మనకి 48,250 అంటే ఒక 1000 పాయింట్స్ వరకు కూడా మనకి అప్ సైడ్ అయితే ఉంది. ఓకే, ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ టార్గెట్ అని అయితే చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పటికైతే కనుక ఇది ఇంకా ఇక్కడ వరకు వెళ్ళకుండా ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి కనుక మనకి ఇలా వస్తుంది, అది ఎలా మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఏదైతే ఈ సపోర్ట్ ఏదైతే ఉందో 46,500 లెవెల్ ఇది బ్రేక్ అయితే కనుక సో మనకి ఇంత చిన్న ఒక సో లెఫ్ట్ షోల్డర్ అయితే వచ్చేసింది. సో రైట్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ నుంచే రివర్స్ అయింది అనేసి ఇలా ఫామ్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో దట్ రేపటి లెవెల్స్ ఏంటనేది మనకి క్లియర్గా ఒక ట్రేడింగ్ ప్లాన్ వ్యూ కూడా వస్తుంది. సో ఈరోజు కూడా సేమ్ నిఫ్టీ లాగానే ఇది కూడా కంప్లీట్గా వితిన్ 5 మినిట్స్ 15 మినిట్స్ రేంజ్లోనే ఉంది. ఈవెన్ 5 మినిట్స్ 15 మినిట్స్ రేంజ్ కూడా అవసరం లేదు. సో కంప్లీట్గా ఇదైతే రేపటికి మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే బేస్ అయితే ఇచ్చేసింది. సో ఇన్ కేస్ రేపు ఈ లెవెల్లో ఉంటే కనుక ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్. అండ్ మనకి అప్ సైడ్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఎవరైతే స్కాల్పింగ్ చేస్తూ ఉంటారో 46,700 పైన మనకి 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ క్యాండిల్లో 5 మినిట్స్ అయినా పర్లేదు స్కాల్పింగ్ ఆపర్చునిటీస్కి అయితే మన క్లోజింగ్ బేసిస్ మీద తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,796, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,900 అయితే సెకండ్ టార్గెట్కి ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ BTST ప్లేయర్స్ అయితే కనుక 46,796 అంటే ఏదైతే డే హై ఉందో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత వెళ్తుందా లేకపోతే స్టాప్ లాస్ పెట్టుకుని రెడీగా ఉంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడికి వెళ్ళి రివర్స్ అయితే కనుక మనం ఇక్కడైతే బుక్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ కనుక మనం చూసుకుంటే కనుక ఈ లెవెల్లో చాలా వరకు మనకి మంచి సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఇదే లెవెల్ నుంచి మనకి రివర్సల్ కూడా లాస్ట్ టైము ఈ లెవెల్ నుంచే మనకి అవడం కూడా జరిగింది. సో దిస్ విల్ బీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే 46,540. సో 500 దాటాకే మనం వెళ్దాము. ఎందుకంటే ఒక స్పైక్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయిందంటే కనుక మన స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 46,500 వరకు వెయిట్ చేసిన తర్వాత మినిమం 15 మినిట్స్ క్యాండిల్లో తర్వాత నేనైతే షార్ట్ అయితే ఇనిషియేట్ చేస్తాను ఇక్కడ. అండ్ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,400 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 46,200. అండ్ జనరల్గా మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము ఎక్స్పైరీ డే ముందర చాలా వరకు ఒక మంచి మూమెంటం ఒక ర్యాలీ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో అందుకని మనం థర్డ్ టార్గెట్ కూడా ఇది పెట్టుకుందాము. 45,900 కూడా థర్డ్ టార్గెట్గా ఉంటుంది. అండ్ ఈరోజు కంప్లీట్గా ఏదైతే చిన్న రేంజ్లోనే ఇరుక్కుందో రేపు ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో షార్ట్ కవరింగ్ వస్తే కనుక అప్ మూవ్ వెళ్ళడానికి వరకు చాలా వరకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇది ఏదైతే 21st నుంచి కూడా కంప్లీట్గా ఒక రేంజ్లోనే నడుస్తూ ఉంది. ఒక చిన్న రేంజ్లోనే నడుస్తుంది. పెద్దగా మొమెంటం అయితే లేదు. సో బయర్స్కి కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి మేబీ అది రేపా ఆర్ ఎల్లుండా అనేది మార్కెట్ అయితే డిసైడ్ చేస్తుంది. సో లెట్స్ సీ ఒకసారి ఓఏ డేటా ఒకసారి చూసేద్దాం. సో ఓఏ డేటాకి వచ్చేసరికి వీక్లీ అంటే రేపటి ఎక్స్పైరీ అనుకుంటే కనుక 32 lakhs 27 lakhs పుట్స్ వచ్చి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ కాల్స్ వచ్చేసి ఎక్కువ అయితే ట్రేడ్ అయితే అవుతున్నాయి. సో విచ్ ఈజ్ ఇండికేటింగ్ మనకి బేరిష్ అని అయితే ఇండికేట్ అయితే చేస్తుంది. ఓకే, బట్ ఈ పారామీటర్ మీదే కాకుండా మనం ఓవరాల్గా చూసుకుంటాం కాబట్టి ఓవరాల్గా అంటే నియర్ మంత్ ఏదైతే ఏప్రిల్ మే జూన్ వరకు చూసుకుంటే కనుక
సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 21,000 మాత్రమే కాల్ సైడ్ ఉంటే 33,000 వచ్చేసి పుట్ సైడ్ అయితే ఉంది. ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 11,000 ఉంది. ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక పుట్స్ అయితే ఎక్కువ ఇది మంత్లీ చూసుకుంటే కనుక పుట్స్ అయితే ఎక్కువ వాల్యూమ్ అయితే ఉంది. సో ఓవరాల్గా కాల్ సైడ్ అయితే తక్కువ ఉంది కాబట్టి మనం బుల్లిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపటి వరకు చూసుకుంటే కనుక మార్నింగ్ కొంత తక్కువగా అయినా సరే, ఎందుకంటే మనం చార్ట్ కూడా చూడొచ్చు, ఎవ్రీ సెకండ్ ఏది లో కూడా మంచి బై అయ్యి పైకి వెళ్తుంది తప్ప కిందకైతే వెళ్ళట్లేదు. సో పుట్స్ అయితే బాగా రైడ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. బట్ ఇన్ కేస్ రేపు కనుక గ్యాప్ అప్ అయితే కనుక మనం మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ డేటా వచ్చేసి మార్నింగ్ వరకు వ్యాలిడ్. సో 9:30 తర్వాత ప్రైస్ యాక్షన్ అండ్ డేటా బట్టి మీరు ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. సో హోప్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.